రిషబ్ పంత్ ఐపీఎల్ ప్రిపరేషన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ సీజన్లో రిషబ్ పంత్ అదరగొట్టబోతున్నాడు అని ఎందుకంటున్నారు? ఎస్, దెర్ ఇస్ ఎ పాయింట్. యువరాజ్ సింగ్ సూపర్విజన్లో ఇప్పుడు రిషబ్ పంత్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. కేవలం బ్యాటింగ్ స్టాన్స్, స్టైల్ అండ్ అప్రోచ్ గురించి మాత్రమే కాదు, మెంటల్గా ఎలా కన్సాలిడేట్ కావాలి అనే ఫోకస్తో యువరాజ్ సింగ్ రిషబ్ పంత్ని ట్రైన్ చేస్తూ ఉన్నట్ట. లాస్ట్ సీజన్లో చూసాం కదా, హయ్యెస్ట్ ప్రైస్ ట్యాగ్తో పంత్ బరిలో దిగాడు. లాస్ట్ మ్యాచ్ ముందు వరకు కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు కదా. అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి ఐఎమ్ బ్యాక్ అని చెప్పాడు అనుకోండి. ఈసారి అలాంటి లగేజ్ లేకుండా ఉండేందుకు, సీజన్ మొదటి నుంచే తనదైన స్టైల్లో ఆడేందుకు రిషబ్ పంత్ రెడీ అవుతున్నట్ట. ఇప్పటికే టీమిండియాలో వన్డే క్రికెట్ అంటే రిషబ్ పంత్ని పక్కన పెడుతున్నారా అనే డిస్కషన్ ఆల్రెడీ జరుగుతుంది కదా. మరి అలాంటి ఈక్వేషన్స్ అన్నిటికీ చెక్ పెడుతూ రిషబ్ పంత్ కూడా అభిషేక్ శర్మలాగే మొదటి బాల్ నుంచే అదరగొట్టే అప్రోచ్తో రంగంలోకి దిగుతాడా? ఎందుకని అభిషేక్ శర్మతో పోల్చాను? అభిషేక్ కోచ్ కూడా యువరాజ్ సింగే కదా. ఏమంటారు మరి? రిషబ్ పంత్ ఫార్చ్యూన్స్ మారబోతున్నాయా?